ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ ఎన్ని రోజులు ఆయన రాజకీయంలోకి రాకపోవడానికి కారణం కొత్త పార్టీలోకి రావడానికి అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్టే చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీ పోటీకి ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అని అందరూ ఎదురు చూశారు. కానీ ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేదు. సో దీంతో అందరూ కూడా చాలానే ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచినటువంటి ఆ సమయంలో కూడా ఎవరైనా వచ్చి తనకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని అందరూ కూడా చూశారు. కానీ ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ మరి వైపు నుంచి సపోర్ట్ అయితే అందించలేదు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఎన్టీఆర్ అంతా ఆనందంగా ఉందంటూ పేరు పేరున అందరినీ వరుసలు పెట్టి శుభాకాంక్షలు అందించారు. ఆ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ని చాలా మంది విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించడంతో మరి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. అనవసరంగా మరి జూనియర్ ఎన్టీఆర్ని మాట్లాడకూడదని ఎన్టీఆర్ బ్రతికున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి తన మద్దతుని ఎన్నోసార్లు చెప్పారు అంటూ అన్నారు. కానీ ఆ విషయం అక్కడితో ఆగలేదు. దీంతో అందరూ కూడా చాలానే ఇప్పుడు ఆశని ఎదురు చూశారు. సో ఇప్పుడు తాజాగా అయితే ఈ విషయంలో ఎలాగైనా సరే భారీగా విజయం సాధించాలని ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో వీళ్ళందరికీ ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికైతే సిద్ధమైనట్టుగా సమాచారం. కాబట్టే ఈ విషయంలో మన జూనియర్ ఎన్టీఆర్ చాలానే విరక్తి చెందారు. అందుకే ఒక కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ కొత్త పార్టీతో మన ముందుకి రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.